తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు శ్రీవారి దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, అలాగే పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 61,655 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు శ్రీవారి దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 61,655 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.